Good evening, everyone. Myself, Ishwar Kola from Cloud9 Group. I am into different segments, majorly into tours and travels, events, and now I am entering into ad agency, advertising agency. And I want to very short introduce myself. I did my MCA in 2008, and I start my business at the age of 21. And my first business I started 2009 with a small travel agency విత్ ద 10/6 కియోస్కి 2009లో స్టార్ట్ చేశానండి. పూర్తిగా ఇంట్రడ్యూస్ చేయకుండా స్కిప్ అయ్యాను. ఇక్కడ నేను 7 years బ్యాక్ రోటరీలో జాయిన్ అయ్యాను. శేఖర్ బాబు గారు రోటరీలో నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ అనిల్ గారి టైంలో ఐ వాజ్ అ ప్రౌడ్ మెంబర్. అండ్ జాజు సార్ టైంలో ఐఎమ్ ద బోర్డ్ మెంబర్. 2009లో క్లౌడ్9 ట్రిప్ అని ఒక ట్రావెల్ ఏజెన్సీ స్టార్ట్ చేశాను. అండ్ లేటర్ 2012లో క్లౌడ్9 ఈవెంట్స్, అండ్ 2023లో గ్రూవ్ నేషన్, అండ్ 2025 we started Cloud9 Advertisers. And my first business and my bread and butter, Cloud9 Trip. Cloud9 Trip is just a brand name. My original company name is Sohan Tours and Travels Private Limited, which is located, headquartered in Vijayawada, but we have branches in Hyderabad, Vizag, Bhimavaram, and global presence lo with association with some other company. Sri Lanka lo I have my own brand. ఇక్కడ నుంచి లైక్ అంటే వీఆర్ డీలింగ్ విత్ ట్రావెల్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శ్రీలంక టూర్స్ కావాలంటే దే షుడ్ అప్రోచ్ us. మా మేజర్ ప్రొడక్ట్స్ వచ్చేసరికి ఎయిర్ టికెటింగ్, హాలిడే ప్యాకేజెస్, వీసా అసిస్టెన్స్, హోటల్ రిజర్వేషన్ అండ్ క్రూజ్ బుకింగ్స్. ఇక్కడ ఆర్ఎంబి ప్లస్లో ఉన్న 169 మెంబర్స్లో జస్ట్ ఐ సర్చ్ నా క్లయింట్స్ ఎవరున్నారు అని. 61 people ఆర్ మై క్లయింట్స్ అండి. ఇందులో 61 people ఉన్నారు నా క్లయింట్స్. ఆల్రెడీ నాతో ట్రావెల్ చేసిన వాళ్ళు, ఇంతకు ముందు అట్లీస్ట్ ఒక ఫ్లైట్తో అయినా సరే నాతో ట్రావెల్ చేసిన వాళ్ళు. అండ్ మై సక్సెస్ స్టోరీ, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మై కంపెనీ టర్న్ ఓవర్ ఈజ్ 54.9 crores as per record, and as of now we have a 120 corporate clients, and we have a strong network with the 54 sub agencies who work under the name of a Cloud9 Trip. So out of this I want to tell a brief about my products. మీకు అందరికీ మొబైల్లో చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది. లైక్ జస్ట్ ఫింగర్ టిప్లో మీకు ఫ్లైట్ టికెట్ బుక్ అయిపోతుంది. ఇంత ఈజీ యాక్సెస్ ఉన్నప్పుడు వై షుడ్ వి అప్రోచ్ ఎ ట్రావెల్ ఏజెన్సీ? ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఎవ్రీవేర్ ఎవరైనా సరే ఒక ఫ్లైట్ టికెట్ మీరు మేక్ మై ట్రిప్లో చూస్తే లెటస్ ఇట్ మీకు ఒక 2000 రూపీస్కి ఒక టికెట్ కనిపించింది అనుకోండి, నెక్స్ట్ పేజ్కి వెళ్ళగానే ఆటోమేటిక్గా మీకు కన్వీనియన్స్ ఛార్జ్ అని చెప్పి 299 రూపీస్ యాడ్ అవుతుందండి. అది ఎప్పుడు యాడ్ అవుతుందంటే క్లైమాక్స్కి వెళ్ళిపోయాక మీరు మీ నేమ్ ఎవ్రీథింగ్ ఎంటర్ చేసిన తర్వాత చివర్లో 299 రూపీస్ అని చెప్పి కన్వీనియన్స్ ఛార్జ్ యాడ్ అవుతుంది. సో వీఆర్ నాట్ గివింగ్ ఎనీ లెస్సర్ దెన్ ఆన్లైన్ ప్రైస్, బట్ మేము కూడా సేమ్ కన్వీనియన్స్ ఛార్జే ఛార్జ్ చేస్తాం. అవర్ ఛార్జెస్ 212 plus GST, దట్ విల్ బి 250 rupees per person. For domestic, we are charging 250 rupees. International, 1000 rupees, including GST. Just like online. Then, ఎందుకు ఆన్లైన్ వదిలి మీ దగ్గరికి రావాలి? ఆన్లైన్లో సింగిల్ ఫింగర్ టిప్లో అయిపోద్ది. నేనైతే మీకు కాల్ చేయాలి, మళ్ళీ పేమెంట్ పంపించాలి. ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. ద రీజన్ ఈస్ బుకింగ్ ఈజ్ వెరీ ఈజీ అండి ఆన్లైన్లో. ఎనీ ఆన్లైన్ పోర్టల్ మీరు తీసుకోండి, ఫింగర్ టిప్స్లో 2 minutes మీ టికెట్ ఇష్యూ అయిపోద్ది, PNR వచ్చేస్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు రీషెడ్యూల్, ఏదైనా మీకు అవసరమైన టికెట్ రీషెడ్యూల్ చేయాలన్నా, లేదా క్యాన్సిల్ చేయాలన్నా, లేదా బై మిస్టేక్ మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది, మీకు ఫుల్ రిఫండ్ కావాలి అన్నా సరే, దెన్ యూ హ్యావ్ టు అప్రోచ్ లైక్ కాల్ సెంటర్ని అప్రోచ్ అవ్వాలంటే ఇట్ టేక్స్ మినిమం 1 or 2 hours మీరు డైల్ చేస్తూనే ఉండాలి. వాడు కనెక్ట్ అయ్యాక నేను కాల్ బ్యాక్ చేస్తానంటాడు. ఫ్లైట్ ఇవాళ ఈవినింగ్ ఉంటుంది, మీకు రీషెడ్యూల్ కావాలంటే కాల్ బ్యాక్ 24 hours అరేంజ్ చేస్తానంటాడు. సో ఇవన్నీ సార్ట్ అవుట్ చేయడానికి యూ కెన్ అప్రోచెస్, అండ్ వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ టీమ్ ఆఫ్ 12 members. ఈవెన్ దో వీ హ్యావ్ మల్టిపుల్ సెగ్మెంట్స్. ఏ సెగ్మెంట్కి ఆ సెగ్మెంట్ టీమ్ సపరేట్ ఉంటారు. ఈవెన్ అకౌంట్స్ టీమ్ దగ్గర నుంచి ప్రతి ఒక్క స్టాఫ్, ఎగ్జిక్యూటివ్స్, ఎవ్రీవన్ సపరేట్ అండి. సో 24/7 జస్ట్ ఇక్కడ చాలా మందికి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. జస్ట్ విత్ ఎన్ వాట్సాప్ మెసేజ్ వీ ఇష్యూ ద టికెట్ అండ్ పంపిస్తాం. అంటే చందు గారు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై క్లయింట్. అంటే సార్ డైరెక్ట్గా కాదు, వాళ్ళ అబ్బాయితో డీల్ చేస్తుంటాం వెరీ ఫ్రీక్వెంట్గా. అండ్ శేఖర్ బాబు గారు, ఇలా సో మెనీ క్లయింట్స్ ఉన్నారు. దే కెన్ ఎక్స్పీరియన్స్ దట్. జస్ట్ ఎయిర్ టికెటింగ్లో సచ్ ఎక్స్పీరియన్స్ వీ హ్యావ్. అండ్ కమింగ్ టు హాలిడే ప్యాకేజెస్, వీ డీల్ ఓన్లీ లగ్జరీ ప్యాకేజెస్ అండి. ఎందుకు నేను లగ్జరీ అని చెప్తున్నాను అంటే అవర్ ప్రైస్ వెన్ కంపేర్ టు విత్ ద అదర్ కాంపిటీటర్, definitely my price is high because we deal with only 4-star or above, and only there is no SICs. like అంటే జనరల్గా టూర్ వెళ్ళేటప్పుడు SIC బేస్ అండ్ ప్రైవేట్ బేస్ ఉంటుందండి. SIC అంటే సీట్ ఇన్ కోచ్. వీ కెన్ ట్రావెల్ టుగెదర్ విత్ అనదర్ ప్యాసింజర్. మా దగ్గర మేము అసలు రిఫర్ చేయం. వీ డూ ఓన్లీ ప్రైవేట్. లైక్ మీరు 2 passengers ఉన్నా, లేకపోతే 20 మంది passengers ఉన్నా, మీ టీం వరకు సపరేట్ వీ అరేంజ్ ఎ వెహికల్ దట్ కంప్లీట్లీ ఏ ప్రైవేట్ బేసిస్. So in a such a way, we deal with only 4-star or above packages. So that's what I particularly mentioned, only luxury packages. And coming to visa assistance, nowadays ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఒకప్పుడు పక్కన స్టేట్కి వెళ్ళాలన్నా సరే వీ నీడ్ టు అప్రోచ్ ఎ ట్రావెల్ ఏజెన్సీ, ఒక టూర్ ప్లాన్ ఇదంతా ఉండేది. బికాస్ ఆఫ్ గూగుల్ ఇప్పుడు ఏ కంట్రీకి వెళ్ళాలన్నా సరే నాకు ఫ్లైట్ టికెట్ ఇవ్వండి చాలు, నాకు వీసా ఇవ్వండి చాలు, హోటల్ బుకింగ్ ఇవ్వండి మహా అయితే. సో ఇన్ ఏ సచ్ ఎ వే మేము కావాలనుకుంటే మీకు ఓన్లీ వీసా సర్వీస్ కూడా వీ కెన్ అరేంజ్. లైక్ మీరు ఏదైనా కంట్రీ చెప్పండి, వీ కెన్ అరేంజ్ ఓన్లీ వీసా విత్ ఎ వెరీ ఈజీ ప్రాసెస్.
జస్ట్ మా పర్సనే మీ దగ్గరికి వచ్చి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకుంటాడు. విత్ ఇన్ ఆన్లైన్ వీసా అయితే అది కూడా అక్కర్లేదు, జస్ట్ వాట్సాప్లో మీరు డాక్యుమెంట్స్ పంపిస్తే వాట్సాప్లో మీకు వీసా గెట్ బ్యాక్ చేసేస్తాం. అండ్ హోటల్ రిజర్వేషన్, అండ్ వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఎట్ హోటల్. ఎలా అంటే ఎనీ 3-star ప్రాపర్టీ ఆర్ అబోవ్ ప్రాపర్టీకి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫేర్, లైక్ మీరు మేక్ మై ట్రిప్కి వెళ్ళండి, ఎనీ హోటల్ ఫైనల్ దాకా వెళ్ళి వాట్ ఎవర్ ద ఫేర్ ఆ లింక్ ఒకసారి మాకు షేర్ చేయండి. మీకున్న ఫేర్ మీద డెఫినెట్గా 100% వీ విల్ మేక్ ఎ ఛాలెంజింగ్ లోయెస్ట్ ఫేర్. ఇన్ లీస్ట్ కేస్ ఒకవేళ అంతకన్నా లోయెస్ట్ చేయకపోతే మినిమం 2% ఆ ఫేర్కి తగ్గించి వీ కెన్ ఇష్యూ ద సేమ్ హోటల్. So in a such a way we can promise you best fares in hotel across the globe, any hotel, but minimum 3-star or above. And cruise bookings, and we are authorized dealer for Resort World Cruise, which is a Singapore based, and South India lo we are only one dealer for Resort Dream Cruise. Resort Dream Cruise ki whatever the published fare in online, దానికి నేను స్ట్రైట్ అవే ఒక 15% దాకా ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇవ్వగలనండి, బికాజ్ ఐ హ్యావ్ ఎ సచ్ ఎ హ్యూజ్ వాల్యూమ్ విత్ రిసార్ట్ డ్రీమ్ క్రూజ్. అండ్ ఆఫ్ ద రికార్డ్ వై క్లౌడ్ నైన్ ట్రిప్ అంటే ఎంతైనా సరే వీ కెన్ హ్యాండిల్ ద క్యాష్. నవేడేస్ అంటే ఆన్లైన్ అంటే 50 అబోవ్ క్యాష్ తీసుకుంటారు. ఐ డోంట్ మెన్షన్ ద నేమ్, వన్ ఆఫ్ ద మెంబర్ మన రోటరీ మెంబరే సింప్లీ హీ మేక్ ఏ టూర్ విత్ అస్. వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ అందరినీ టూర్ తీసుకువెళ్ళారు 150 మెంబర్స్ని. హీ సింప్లీ జస్ట్ పుట్ ఏ క్యాష్ ఆఫ్ 2 crores ఇన్ మై టేబుల్, ఎనీ పాన్ కార్డ్ ఎనీ డాక్యుమెంట్స్ లేకుండా జస్ట్ పాస్పోర్ట్స్ తీసుకుని అరేంజ్ 150 మెంబర్స్కి దుబాయ్ టూర్ అరేంజ్ చేసాం. So whatever the cash we can handle, and this is all about my travel segment. And coming to second wing, in person I did my MCA. I am a software engineer. Later events మీద ఉన్న passionతో I did my MBA also in event management. And later నేను షారుఖ్ ఖాన్ రెడ్ చిల్లీస్కి I worked for రెడ్ చిల్లీస్, జస్ట్ లైక్ ఒక 6 months వర్క్ చేశానండి, జస్ట్ టు నో వాట్ ఈస్ ద ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ అండ్ ఎవ్రీథింగ్ అని. అండ్ ఈవెంట్స్ అంటే మేజర్ నా క్లయింట్స్ వచ్చేసరికి విజయవాడలో ఎవరూ లేరు. I did events in Telangana, and Telangana T-Hub, Telangana Startup Forum ki, and Telangana Food Corporation ki, Telangana Tourism Department ki I am authorized vendor andi. Cloud9 Events in the name of Sohan Media and Entertainments ane పేరుతో I am authorized vendor for Telangana. తెలంగాణలో ఓన్లీ 3 vendors ఉంటారు వాళ్ళకి. అవుట్ ఆఫ్ 3 vendors ఐ ఎమ్ వన్ ఆఫ్ ద వెండర్స్. అండ్ నేను చేసిన మేజర్ ఈవెంట్ విచ్ ఈస్ ద భారత్ సమిట్, రీసెంట్గా రాహుల్ గాంధీస్ ఓన్ ఈవెంట్ అది. లైక్ 700 ఫారెన్ డెలిగేట్స్ని ఇండియా తీసుకొచ్చి మొన్న April 24th ఒక మీటింగ్ చేశారండి. టోటల్ 700 ఫారెన్ డెలిగేట్స్కి అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈవెంట్ టోటల్ ఫారెన్ డెలిగేట్స్కి ఫ్లైట్, వీసా, హోటల్ అకామిడేషన్ ఎవ్రీథింగ్ అరేంజ్డ్ బై క్లౌడ్9 ట్రిప్, అండ్ దట్ ఈవెంట్ ఈస్ హోస్టెడ్ బై క్లౌడ్9 ఈవెంట్స్. దట్స్ ఏ బిగ్గెస్ట్ ఈవెంట్ ఇన్ మై లైఫ్ టైమ్. అండ్ సెకండ్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ఈవెంట్ మిస్ వరల్డ్. రీసెంట్గా జరిగిన మిస్ వరల్డ్ 2025 హైదరాబాద్లో జరిగింది. తెలంగాణ టూరిజం బోర్డు దాన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని 21 days ఆ ఈవెంట్ చేశారండి. ఆ ఈవెంట్ చేసింది మొత్తం ఒక 5 ఈవెంట్ మేనేజర్స్కి ఇచ్చారు. ఐఎమ్ వన్ ఆఫ్ దట్ ఈవెంట్ మేనేజర్స్ ఇన్ అవుట్ ఆఫ్ 5. సో ఈ క్లౌడ్9 ఈవెంట్స్ అనే బ్రాండ్తో వీ డీల్ ఓన్లీ కార్పొరేట్ ఈవెంట్స్, బట్ మినిమం 5 lakh బిల్లింగ్ ఆర్ అబౌవ్ ఉంటేనే వీ డీల్, అదర్ దెన్ వీ కాంట్ డీల్. అండ్ దిస్ ఈస్ అ గ్రూ నేషన్ అంటే సేమ్ అండర్ ద సోహన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ పేరు మీదే ఉన్న అనదర్ కంపెనీ. గ్రూ నేషన్ అంటే ప్యూర్లీ మ్యూజికల్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ, అంటే ఎక్స్క్లూజివ్ ఈవెంట్ మ్యూజికల్ ఈవెంట్స్ చేయడానికి వీ ఎస్టాబ్లిష్డ్ దట్ కంపెనీ. ఈ కంపెనీ అండర్లో బ్రాండ్ మిరాకి, బ్రాండ్ ఆక్టివేజ్ అండ్ సునీత లైవ్, ఈ 3 shows చేసామండి. సునీత లైవ్ వచ్చి మొన్న సీకేలో చేసాం, అండ్ బ్రాండ్ ఆక్టివేజ్ జేఆర్టీ హోటల్లో చేశాను, అండ్ బ్యాండ్ మిరాకి తుమ్మలిపల్లి కళాక్షేత్రంలో చేశాను. ఈ 3 ఈవెంట్స్ స్టార్టెడ్ 2023. ఈ 3 ఈవెంట్స్ వెరీ లార్జ్ స్కేల్ ఈవెంట్స్ చేసాం. అండ్ ఎనీవన్ ఎవరైనా సరే మీరు ఈవెంట్ ఒక మ్యూజికల్ నైట్ మీ పర్సనల్ ప్రైవేట్ పార్టీస్ లేదా సంగీత్కి ఒక ఈవెంట్ కావాలనుకుంటే వీ కెన్ అరేంజ్ ద సెటప్ విత్, మీరు ఓపెన్ ప్లేస్ ఇచ్చేస్తే అప్ టు 500 members ఐ కెన్ అరేంజ్ ఎనీ బ్యాండ్. మీరు ఇండియాలో ఎటువంటి ఫేమస్ బ్యాండ్ చెప్పినా సరే ఐ కెన్ బ్రింగ్ దెమ్ టు విజయవాడ. ఎనీ ఫేమస్ బ్యాండ్ ఇంక్లూడింగ్ చిన్న లిక్కర్ గ్లాస్ నుంచి వాట్ ఎవర్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, ఆ బ్యాండ్కి కావాల్సిన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ దాకా ఎవ్రీథింగ్ అరేంజ్డ్ బై us. మీరు జస్ట్ ప్లేస్ చూపించి మనీ వాట్ ఎవర్ ద కోట్ మీరు చేస్తే ఐ కెన్ అరేంజ్ ఎంటైర్ ద మ్యూజికల్ ఈవెంట్. సో దట్స్ మై గ్రూ నేషన్. అండ్ కమింగ్ టు క్లౌడ్9 అడ్వర్టైజర్స్, దిస్ ఈజ్ మై రీసెంట్ కంపెనీ. అండ్ ఎర్లియర్ నేను 2 presentations ఇచ్చాను, ఒకటి క్లౌడ్9 ట్రిప్ గురించి అండ్ ఒకటి క్లౌడ్9 ఈవెంట్స్ గురించి. దిస్ ఈజ్ మై 3rd presentation ఇన్ RMB, అండ్ ఐ వాంట్ టు ఫోకస్ మోర్ ఆన్ దిస్ క్లౌడ్9 అడ్వర్టైజర్స్. ఈ క్లౌడ్9 అడ్వర్టైజర్స్ వచ్చేసరికి లైక్ ఇది కూడా విజయవాడ బేస్ చేసుకుని ఉంటుంది, అండ్ కాకినాడ అండ్ రాజమండ్రిలో ఆల్సో వీ హ్యావ్ ఆపరేషన్స్. అండ్ ఐ టైప్ విత్ సురేష్ ప్రొడక్షన్స్కి ఉన్న 52 థియేటర్స్ని ఐ సైన్డ్ అప్. లైక్ వాళ్ళ థియేటర్స్లో ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ బ్రాండింగ్ కోసం వీ స్టార్టెడ్ దిస్ ఏజెన్సీ. అండ్ ఎస్పెషల్లీ విజయవాడ క్యాపిటల్ సినిమాస్ ఈజ్ ఎక్స్క్లూజివ్ రైట్స్ ఫర్ నెక్స్ట్ 2 years. I purchased the rights, and whatever the ad revenue will goes to Cloud9 advertisers. సో సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళ 52 థియేటర్స్ అక్రాస్ ద ఏపీలో ఏ ఉన్నా సరే అందులో మీరు అడ్వర్టైజింగ్ చేయాలంటే యూ కెన్ కాంటాక్ట్ అస్.
and mainly into this particular Capital Cinemas. Capital Cinemasలో we have ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ యాడ్స్ ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఎన్నో మీడియమ్స్ ఉన్నాయి మనకి, లైక్ అంటే బిల్ బోర్డ్స్, పెద్ద పెద్ద బిల్ బోర్డ్స్ పెట్టచ్చు, డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చు, ఎన్నో చేయొచ్చు. దెన్ వై థియేటర్ యాడ్స్ అంటే ఐ కెన్ ప్రామిస్ వన్ థింగ్, మనందరం విజయవాడలో ఉన్న వాళ్ళకి దెర్ ఇస్ నో ఎంటర్టైన్మెంట్ అపార్ట్ ఫ్రమ్ మూవీ. సో ఎక్కడికి వెళ్ళినా సరే కంగారుగా వెళ్తాం, పని చూసుకుంటాం, వచ్చేస్తాం. కానీ ఒక మూవీకి వెళ్ళినప్పుడు మాత్రం అట్లీస్ట్ బిట్ లీజర్గా ఉంటాం. అక్కడ ఏ బిల్ బోర్డ్స్ ఉన్నా, ఏ బ్రాండింగ్ ఉన్నా, అట్లీస్ట్ కొంచెం అంటే కంపేర్ టు రిమైనింగ్ కొంచెం మన బ్రెయిన్లోకి వెళ్తుంది. ఇన్ ద సేమ్ వే ఈ ఓటీటీస్ వచ్చాక ఎందుకు ఇంకా థియేటర్స్కి ఎవరు వెళ్తారు, ఓటీటీస్ వచ్చాక థియేటర్లో ఎవరు చూస్తారని క్వశ్చన్ మేబీ రైజ్ అవ్వచ్చు మీకు. అండ్ విజయవాడలో క్యాపిటల్ థియేటర్కి ఉంది టోటల్ 8 స్క్రీన్స్ ఉన్నాయండి, విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇన్ విజయవాడ. 2171 సీటింగ్ కెపాసిటీ ఉంది. ఏ థియేటర్లోనూ మోర్ దెన్ 1500 కెపాసిటీ లేదు. వాట్ ఎవర్ ద యూ నేమ్ ఇట్, ఐనాక్స్, పీవీపీ, ఏ థియేటర్ తీసుకున్నా సరే అంత బిగ్గెస్ట్ కెపాసిటీ లేదు. 2173 పర్ డే 5 షోస్ అఫీషియల్గా పడతాయి. ఇంటూ 5 షోస్ ఇంటూ 30 పర్ మంత్ 325 ఫుట్ఫాల్ ఉందండి, విచ్ ఇస్ స్కోప్ ఆఫ్ ద ఫుట్ఫాల్, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్. బట్ అవుట్ ఆఫ్ దిస్ ఒక్క వీకెండ్లో మాత్రం ఏదైనా పెద్ద సినిమా వస్తే థియేటర్ ఫుల్ అయింది. రిమైనింగ్ టైంలో నాట్ ఈవెన్ 10 to 15% కూడా పీపుల్ ఉండరు. అలా యావరేజ్ 40% ఆక్యుపెన్సీ కంపేర్ చేసినా మనం ఇట్ విల్ బి 1,20,000 ఉంటారండి యావరేజ్గా. ఈ థియేటర్ మినిమం ఫుట్ఫాల్ పర్ మంత్ యావరేజ్గా 1,24,000. అంటే మీరు ఒక బ్రాండ్ అక్కడ డిస్ప్లే చేస్తే మినిమం మీకు 1,25,000 ఫుట్ఫాల్ యూ కెన్ హ్యావ్. అండ్ మా బ్రాండింగ్ ఛార్జెస్ వచ్చి స్టార్ట్స్ ఫ్రమ్ చిన్న అంటే ఆఫ్ స్క్రీన్ యాడ్స్ చూస్తే ఒక 12,000 నుంచి బోర్డ్స్ ఉన్నాయండి థియేటర్లో. థియేటర్ మెయిన్ బాక్స్ ఆఫీస్ లాబీలో యూ కెన్ ఫైండ్ అ స్మాల్ బోర్డ్స్ అండ్ 12,000 నుంచి టిల్ 1 lakh వరకు కూడా బోర్డ్స్ ఉన్నాయి. బట్ కాకపోతే ఏంటి అంటే మినిమం బిల్లింగ్ ఈస్ 50,000 ఫర్ బ్రాండింగ్ ఇన్ థియేటర్. ఎయిదర్ మీరు ఒకే బోర్డ్ని 4 months తీసుకున్నా లేకపోతే 4 boards తీసుకున్నా యువర్ బిల్లింగ్ షుడ్ బి మినిమం 50,000 టు డిస్ప్లే ఇన్ ద బ్రాండ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆన్ స్క్రీన్ యాడ్ మీరు స్క్రీన్ మీద యాడ్ చేయాలి అనుకుంటే we have a package like 36,000 per week with the entire 8 screens. Standard package is 36,000 plus GST. దానిలో let us suppose మీరు 1 weekకి సైన్ అప్ అయితే 10%, 2 weeks సైన్ అప్ అయితే 20%, 3 weeks సైన్ అప్ అయితే 30%, అండ్ 4 weeksకి సైన్ అప్ అయితే టోటల్ 8 స్క్రీన్స్లోనూ మీరు యాడ్ చేయడానికి 4 weeks సైన్ అప్ అయితే యూ కెన్ హ్యావ్ అ మ్యాక్సిమం 40% డిస్కౌంట్ అండ్ దట్ పర్టికులర్ యాడ్స్. అండ్ అది వచ్చేసరికి 10 seconds యాడ్ వచ్చి కాస్ట్ 36,000. ఎవ్రీ 10 second యాడ్ అవ్వాలి అంటే అనదర్ 36,000 యాడ్ అవుతుంది. ద స్టాండర్డ్ కాస్ట్ ఫర్ సెన్సార్ ఈజ్ నియర్లీ 5,000 to 10,000 ఉంటుంది. అంటే ఏ యాడ్ వేయాలన్నా సరే మినిమం మీరు సెన్సార్ ఇవ్వాలి. సో వన్స్ ఆ సెన్సార్ చేస్తే ఆ పర్టికులర్ యాడ్కి యూ కెన్ యూజ్ దట్ ఇన్ లైఫ్ టైమ్. సో సెన్సార్ కాస్ట్ ప్లస్ యాడ్ కాస్ట్ ఉంటుంది. ఇంకా బెటర్ దీనికోసం ఏదైనా బెటర్ ప్రైజింగ్ కావాలంటే యూ కెన్ అప్రోచెస్. లేదు రూరల్ ఏరియాస్లో ఏదైనా థియేటర్ కావాలంటే లెట్ సపోజ్ మన విజయవాడలోనే రామ్ గోపాల్ అని చెప్పి ఒక థియేటర్ ఉంది ఏలూరు రోడ్లో, విచ్ ఇస్ రీసెంట్లీ రెనోవేటెడ్. ఆ థియేటర్లో కావాలంటే యూ కెన్ పే 30,000 అండ్ యూ కెన్ యూజ్ 1 year. ఇయర్కి 30,000 ప్యాకేజ్లో కూడా వస్తుంది. బేస్డ్ ఆన్ థియేటర్, బేస్డ్ ఆన్ లొకేషన్. రిగార్డింగ్ దిస్ ఎనీథింగ్ బ్రాండింగ్ గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ ఇన్ ప్రైవేట్. థ్యాంక్ యూ. జనార్దన్ రాజ్ గారు 10 secondsలో మీరు అడ్వర్టైజ్మెంట్ చేస్తారా? మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఈశ్వర్ ఈజ్ వెరీ అందరికీ ఎప్పుడు నుంచో పరిచయం ఉంది కాబట్టి, అందరికి తెలిసినవాడు కాబట్టి, ఆల్రెడీ బోర్డు మెంబర్ కూడా చేశారు కాబట్టి ఈ నో ఈశ్వర్. ఇప్పుడు కాబోయే ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి మీకు ఎప్పుడైనా క్యాపిటల్ సినిమాస్లో మా అందరికీ ఏదైనా మూవీ తీసుకుని వెళ్ళాలన్నా మీరు ఈశ్వర్కి అప్రోచ్ అవ్వచ్చు డైరెక్ట్గా. ఏదైనా కొత్తగా ఇప్పుడు క్యాపిటల్ సినిమాస్లో 8 screen వచ్చిందండి, విచ్ ఈస్ ఎక్స్క్లూజివ్ ఫర్ వివిఐపి. మొత్తం ఎంటైర్ 8 screen అంతా కూడా రిక్లైనర్సే ఉంటాయి. ప్రైవేట్ స్క్రీనింగ్ ఏమన్నా కావాలంటే ఐ కెన్ ఆఫర్ యూ అప్ టు 50% డిస్కౌంట్ ఆన్ దట్ పర్టికులర్ హోటల్ బుకింగ్. అంటే యూజువల్లీ ఆ టోటల్ బుక్ చేశారంటే ఇట్స్ కాస్ట్ 80,000 అండి. అంటే సీట్లకు ఎవరు వాళ్ళు టోటల్ దట్ కాస్ట్ ఈజ్ 80,000 అప్ టు బేస్డ్ ఆన్ మూవీని బట్టి ఆ థీమ్ని బట్టి ఐ కెన్ ఆఫర్ అప్ టు 50% డిస్కౌంట్ ఇఫ్ ఇన్ కేస్ ఎనీ ప్రైవేట్ స్క్రీనింగ్ కావాలనుకుంటే. వాట్ ఇస్ ద సిట్టింగ్ కెపాసిటీ? 98 సార్. 98 టోటల్ 98 ఈజ్ రిక్లైనర్స్. 98 రిక్లైనర్స్ మీరు ప్లాన్ చేయొచ్చండి ప్రెసిడెంట్ గారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్. తర్వాత ఏదైనా ఫౌండేషన్కి ఎవరైనా ఇస్తారంటే వాళ్ళకి తీసుకెళ్ళండి. ఫ్రెండ్స్, ఈశ్వర్ గారికి అడగాల్సింది అంటే ఏదైనా మాకు స్పెషల్ డిస్కౌంట్ ఉందా ఆర్ఎంబికి అని? డెఫినెట్గా సార్. లాంగర్ ప్యాకేజెస్ ఉంటే లైక్ అంటే టెన్యూర్ లైక్ 3 months కాకుండా 6 months, 1 year ఉంటే డెఫినెట్గా వీ కెన్ సిట్ అండ్ డిస్కస్. ఐఎమ్ ఓన్లీ సోలో డెసిషన్ మేకర్. ఆన్ పేపర్ ఇన్స్టెంట్గా నేను డిస్కౌంట్ ఇచ్చేయగలను. మీరు చెప్తే నాకు ఎంత ప్యాకేజ్ కావాలి, ఎంత నా బడ్జెట్ అని చెప్తే 1 minute నేను డిసైడ్ చేసేసి ఇచ్చేయగలను. నేను అడగాల్సిన క్వశ్చన్స్కి అన్ని ఆన్సర్స్ కరెక్ట్గా చెప్పేశాడండి. ఏంటండి మేము ఆఫ్లైన్కి నుంచి డిజిటల్కి వెళ్దాం అనుకుంటున్నాం, జనార్దన్ రాజు గారికి అప్రోచ్ అవుదాం అనుకుంటున్నారు, మళ్ళీ మీరు కానీ ఆయన బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. 1,34,000 మంది ఫుట్ పాస్ ఉంటారు, దాంట్లో 10% 20% చూసినా
దాంట్లో 5% 10% మీ దగ్గరకు వచ్చిన మీ డబ్బులు మీకు వచ్చేస్తాయని బాగా చెప్పారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈశ్వర్. డెఫినెట్లీ వీ విల్ సపోర్ట్ యూ. మాకు వాళ్ళ క్లారిటీ ఇది కూడా వచ్చింది, మేము ఆన్లైన్లో బుక్ చేయకుండా మీ దగ్గర బుక్ చేస్తే అన్ని లాభాలు ఉన్నాయని. టికెట్ మేము నిజంగానే మేము ఆన్లైన్లో టక్ 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 కొట్టేస్తామండి. ఈసారి నుంచి మాత్రం మీతో మేము అప్రోచ్ అవుతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.